లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపుతో భాగంగా విశ్వ హిందూ పరిషత్ సోమవారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద హిందూ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. అప్పటి ఏపీ ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన నినాదాలు చేశారు. దేవాలయ రక్షణతో పాటు పవిత్రతను కాపాడుకోవడానికి హిందువులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లడ్డూ కల్తీ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి అప్పగించాలని విహెచ్పి విభాగ్ ప్రచారకు శివకుమార్ అన్నారు. కల్తీ వ్యవహారానికి సహకరించిన అప్పటి టీటీడీ పాలక మండలి సభ్యులను ప్రభుత్వ బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసి దేవాలయాల వ్యవస్థను పరిరక్షించాలని అన్నారు. అక్కడ 1 రూపాయి కూడా రూపంలో ఉన్నాయి. 1400 టన్నుల బంగారము భగవాన్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తి ఈరోజు అనేక బ్యాంకుల్లో భద్రపరచబడి ఉంది. ప్రతి సంవత్సరము కేవలం హుండీ ద్వారా మాత్రమే 2000 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తూ ఉంది. టికెట్ల రూపంలో అనేక వేల కోట్ల ఆదాయం, 18,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కు ఈరోజు 1000 కోట్ల రూపాయలకు పైగా ప్రతి నెల మనకి అక్కడ వచ్చేటటువంటి వడ్డీ వస్తుంది. మరి ఇన్ని డబ్బులు వస్తుంటే మళ్ళీ దేవుడి పేరుతో అర్చనలకు కానీ మిగతా వాటికి కానీ డబ్బులు ఎందుకు చెల్లించాలి? దర్శనానికి డబ్బులు ఎందుకు చెల్లించాలి? ఆ డబ్బులన్నీ కూడా విపరీతంగా పెంచడం ద్వారా సామాన్యమైన భక్తులకు కూడా భక్తిని దూరం చేసి మీ దేవుడు చాలా కాస్ట్లీ అనేటటువంటి పద్ధతిలో తయారు చేసేటటువంటి ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర కారణంగా దేవుణ్ణి అపవిత్రం చేసేటటువంటి అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈరోజు దేవస్థానంలో అనేక మంది అన్య మతస్థులు కూడా అక్కడ ఉద్యోగులుగా ఉన్నారంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరైనా ఇతర మతస్థులు వెళ్ళాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని మేము నమ్ముతున్నామని చెప్పి అక్కడ ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో గత ముఖ్యమంత్రి 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించుండొచ్చు, కానీ ఈ రోజు తను ఏడుకొండల మీదకి వెళ్ళాలంటే ఒక డిక్లరేషన్ సమర్పించాలని